భారతదేశంలో ఏ మారుమూల పల్లెలకు పోయినా ఏ పట్టణాలకు పోయినా ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఎవరికి బాధ ఉన్నా ఎవరు ఏ అజిటేషన్ చేసినా ఎక్కడ రోడ్ల మీద వచ్చినా ఒకటే ఒక బొమ్మ కనబడుతుంది. అంబేద్కర్ బొమ్మ పట్టుకొని తిరుగుతారు. ఎందుకంటే ఆయన రాజ్యాంగంతో ఆ కొట్లాడ హక్కులు తను ఇచ్చింది కాబట్టి ఆయన బొమ్మ చూస్తున్న ఒక స్ఫూర్తి, ఆ బొమ్మ చూస్తున్న ఒక ధైర్యం. ఆయన మాకున్నాడు, ఆయన ఆలోచన విధానం మాకున్నది, ఆ మనిషి మాకున్నాడు అని. అందుకే ఇవాళ గ్రామాలలో పల్లె పల్లె విగ్రహాలు వెలుస్తున్నాయి. ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటే చెప్పిండు, అంబేద్కర్ ఒక మానవాదిగా మనిషి కాదు, కానీ కొంతమంది దయచేసి వేదిక మీద ఉన్న ఏమనుకోదు, కానీ కొంతమందిలో మానవాదిగాలకు ఉన్నది ఏంటంటే అంబేద్కర్ మావుడు అనేది ఉన్నది. అది తీసేసేయండి ఫస్ట్. చాలా వరకు మీరు కూడా దాంట్లో కొంచెం తెలుసో తెలియకుండా జరుగుతున్నది. అది నేను చెప్పిన దేశమే సగం ఉండకపోవని చెప్పి అగ్రకులాల మహిళలు కూడా వాళ్ళకు కూడా చదువు వద్దు అని అంటే వాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయనే.